డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ యూనిట్లో నుంచి సెకండ్ కాన్సెప్ట్ ఏంటో చూస్తున్నాము. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నేచర్ ఆఫ్ మేనేజీరియల్ ఎకనామిక్స్. క్యారెక్టరిస్టిక్స్ అన్న నేచర్ అన్న రెండు ఒక్కటి. క్యారెక్టరిస్టిక్స్ లేదా నేచర్ అంటే స్వభావం లేదా లక్షణాలు అని అర్థం. ప్రతి సబ్జెక్టుకి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలనే మనం క్యారెక్టరిస్టిక్స్ లేదా నేచర్ అంటున్నాం. ఇక్కడ మేనేజీరియల్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలని ఒక చిన్న పిక్చోరియల్ రిప్రజెంటేషన్లో చూపించడం జరిగింది. మేనేజీరియల్ ఎకనామిక్స్ యొక్క నేచర్ మధ్యలో రాసి చుట్టూ 6 క్యారెక్టరిస్టిక్స్ రాయడం జరిగింది. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి సిస్టమాటిక్, సెకండ్ లాజికల్, థర్డ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఫోర్త్ మల్టీటాస్క్, ఫిఫ్త్ రిస్కీ అండ్ కాస్ట్లీ, సిక్స్త్ వచ్చేసి టైం టేకింగ్. మీరు ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్ వేసి సైడ్ హెడింగ్స్ పెట్టి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి కంటెంట్ని బ్రెయిన్లో ఉంచుకొని దాన్ని మీ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మీకు కంటెంట్ బాగా రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నౌ లెట్ us లుక్ ఇంటు ది కాన్సెప్ట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నేచర్. మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి అన్నది ఈ కాన్సెప్ట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సిస్టమాటిక్. అంటే మేనేజీరియల్ ఎకనామిక్స్ అన్న సబ్జెక్టు సిస్టమాటిక్గా ఉంటుంది. సిస్టమాటిక్ అంటే ఏంటి? ఒక పద్ధతి ప్రకారంగా లాజికల్గా పర్ఫామ్ చేసేటువంటి విధానం. దీంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక పని తర్వాత ఇంకొక పని, ఇంకొక పని తర్వాత మరొక పని, అలాగా ఒక సీక్వెన్స్, ఒక వరుస ఉంటుంది. ఎక్కడ కూడా ఈ సిస్టమ్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అందుకే ఈ సబ్జెక్ట్ని సిస్టమాటిక్ అనడం జరిగింది. ఈ ప్రొసీజర్ ఇలా అన్నప్పుడు నేను వెనక చేయాల్సిన పని ముందు చేస్తాను, ముందు చేయాల్సిన పని వెనక చేస్తాను అంటే దాని రిజల్ట్ కూడా అలాగే అవకతవకగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? సిస్టమాటిక్. రెండవ క్యారెక్టరిస్టిక్ వచ్చి లాజికల్. ఇక్కడ లాజికల్ అంటే ఏంటి? జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్రతి దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంటుంది. అలాగే మీకు మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ కూడా లాజికల్ సబ్జెక్ట్. ఇక్కడ మీరు ఆలోచించాలి, అంచనాలు వేయాలి, అలాగే మీరు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ కూడా కలెక్ట్ చేయాలి. గుడ్డిగా నమ్మేటువంటి సబ్జెక్ట్ కాదు. దీంట్లో మనం ఆలోచించి ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి దీన్ని మనం లాజికల్ సబ్జెక్ట్ అని కూడా అన్నాము. ఫస్ట్ వచ్చేసి సిస్టమాటిక్ సబ్జెక్ట్, సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ లాజికల్ సబ్జెక్ట్. ఇక థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఇది కేవలం ఆర్ట్స్ కాదు, కేవలం సైన్స్ కాదు, ఇది కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఇక్కడ మనకి లాజికల్ థింకింగ్ ఉంటుంది కాబట్టి సైన్స్ అన్నాం. అలాగే కొన్ని సిద్ధాంతాలని కూడా మనం ప్రతిపాదించాం కాబట్టి ఆర్ట్స్ అన్నాం. కాబట్టి ఇది బోత్ ఆర్ట్స్ అండ్ సైన్స్గా చెప్పబడుతుంది. నాలుగో లక్షణం ఏంటంటే ఇది మల్టీ టాస్క్. ఇక్కడ మనము మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది రకరకాల టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. ఒకే టైంలో నంబర్ ఆఫ్ టాస్క్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనము మల్టీ టాస్క్ అని కూడా అన్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి రిస్కీ అండ్ కాస్ట్లీ. మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది రిస్క్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. అలాగే ఇది కాస్ట్లీ కూడా. మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది కాస్ట్లీ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ మనం చిన్న మిస్టేక్స్ చేసినా సరే చాలా పెద్ద నష్టం వస్తుంది. అంటే స్మాల్ మిస్టేక్ ఆల్సో కెన్ ఎఫెక్ట్ ఎ హ్యూజ్ నెగటివిటీ ఇన్ రిజల్ట్. సో మనము ఇక్కడ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ డెసిషన్ తీసుకున్నారు. కంపెనీ చిన్నది, కన్స్ట్రక్షన్ పెద్దది, దానివల్ల నష్టం ఏర్పడుతుంది. కంపెనీ యొక్క స్థాయిని, స్తోమతని బట్టి మాత్రమే దాని బిల్డింగ్ అలాగే ఫెసిలిటేషన్ ఉండాలి. మితిమీరినటువంటి ఫెసిలిటేషన్ సంస్థకి నష్టాన్ని తీసుకొస్తుంది. దానివల్ల సంస్థ లేనిపోని కష్టాలని రుచి చూడాల్సి వస్తుంది. ఇక సిక్స్త్ నేచర్ ఏంటి? టైం టేకింగ్. ఏదైనా ఇలా చిటికలో చేసేటువంటి పని కాదు, లాంగ్ టైం టేకింగ్. దీనికోసం మనం మంచిగా స్టడీ చేయాలి, ఆ తర్వాత కలెక్టివ్ డేటా తీసుకోవాలి, దాన్ని అనాలిసిస్ చేయాలి, ఆ తర్వాత ఒపీనియన్ తీసుకోవాలి ఎక్స్పర్ట్స్ది. అవి అన్నీ మ్యాచ్ అయితేనే మనం ఒక పనిని నిర్ధారించుకుంటాం. అంటే ఇది రాత్రికి రాత్రి జరిగేటువంటి నిర్ణయాలు కాదు, ఒక గంటకు పావు గంటకు అయిపోయేటువంటి నిర్ణయాలు కాదు. ఇవి టైం టేకింగ్.
కొంచెం టైం తీసుకుంటుంది. 1 నెల, 3 నెలలు, 1 సంవత్సరం అలాగా. అలాగే ఈ సబ్జెక్ట్ యూనివర్సల్ కూడా. యూనివర్సల్ అంటే ప్రతి చోట అప్లికబుల్.